ఆయన మాట్లాడిందని, ఇవన్నీ కూడా ఎలా అర్థం చేసుకోవాలి? నమస్తే అండి, అందరికి నమస్తే. నేను చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. ముఖ్యంగా హిందుత్వము సనాతనం గురించి చాలా చక్కగా చెప్పారు కనుక నేను హిందుత్వం గురించి మరో సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చే అవసరం లేకుండా పోయింది. అన్ని నిజాలు కూడా వారు చెప్పింది. ఎందుకంటే హిందుత్వం అంతా అకామిడేటివ్, ఇంకొక లైఫ్ స్టైల్ ఉండదు, ఇంకొక మతం ఏదీ లేదు. అందరు కూడా సింగిల్ గాడ్ మతాలే ఉంటాయి. హిందుత్వమే చాలా గమ్మత్తైనటువంటి మతము. సనాతనం అనేది బహుళత్వం, దైవత్వంలో కూడా బహుళత్వాన్ని చూసేటువంటి, కోరుకున్న వాడికి కోరుకున్న రీతిలో దేవుడు పూజించుకోవచ్చు, దేవుడు కనపడతాడు కూడా. అట్లా ఇది హిందుత్వం నమ్ముతుంది కనుక అందరిలో దేవుడు, అన్ని జీవుల్లో దేవుడు, సర్వవ్యాపిగా దేవుడు ఉంటాడు, సర్వవ్యాపిగా ఉంటాడు అనేది హిందుత్వం నమ్ముతుంది. కనుక దీని ఇంటర్ప్రిటేషనే రేవంత్ రెడ్డి గారు చేశారు. కనుక బహుళత్వంని మనము వెల్కమ్ చేయాలి అనేటువంటి ఉద్దేశము ఉంది. ఉద్దేశం మంచిదే అనేది శ్రీనివాస్ గారు చాలా బాగా ప్రయత్నం చేశారు. వాళ్ళ ముఖ్యమంత్రిని ఈ అపవాదు నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మాటల తీరు బాగాలేదని వారే చెప్పారు. వారి మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ యాస మీద దొబ్బేస్తున్నారు ఈ మధ్య. ప్రతిదీ కాస్త అసభ్యత ఉంటే కూడా ఈ మధ్య తెలంగాణ గట్లనే ఉంటదిలే, మా ముంబైలో ఇట్లనే ఉంటది అని ఒక డైలాగ్ ఉండేది, అట్లా అయిపోయింది. పైగా పాలమూరు అనే విషయాన్ని కూడా వారు మాట్లాడారు. నేను పాలమూరు వాసిని కనుక నాకు కూడా ఆ భాష వస్తుంది. కనుక నా పాయింట్ ఏంటంటే, ఎన్ని కోట్లు ఉన్నారా దేవుళ్ళకు? 3 కోట్ల. పెళ్లి చేసుకోనోనికి ఒక దేవుడు, రెండు చేసుకున్నోనికి ఒక దేవుడు. హిందుత్వంలో బహుభార్యత్యమో అలౌడ్ లేదు అసలు. ఇస్లాంలో ఉంది బహుభార్యత్వం. 2 పెళ్లి చేసుకున్నాడు విధవవాడు. విధవలకు కూడా దేవుడు ఉన్నాడని చాలా చక్కగా చెప్పారు. మందు తాగినోనికి ఒకటి, తాగినోనికి ఒకటి, కోడి కోసుకున్నటువంటి ఒకటి, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, ఇవన్నీ కూడా నిమ్న వర్గాల దేవుళ్ళు. వీళ్ళంతా నిమ్న వర్గాల్లో మనం ఆశించే కల్చర్ లేకపోయినా వాళ్ళు అదే దేవుడికి కూడా పెట్టారు ప్రసాదంగా. కళ్ళు దేవునికి పోసారు, చికెన్ మటన్ దేవుడికి పెట్టేవాడు. భక్త కన్నప్ప లాంటి వాడు వెళ్ళి గారి కాళ్ళు నీళ్ళు వచ్చినాయి అంటే కాలు పెట్టి లింగానికి చేసినటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇదంతా హిందుత్వంలో ఉండేటువంటి విషయాలు. కానీ మాట్లాడిన తీరు ఉంది కదా శ్రీనివాస్ గారు, మీరేమనుకోకండి దయచేసి. మాట్లాడిన తీరు పాలమూరు భాష పర్యాయ పదంగా వాడడం అనేది అది మరింత పాలమూరు భాషను కూడా అవమానించేటట్టుగా, ముఖ్యంగా బాగా మేకింగ్ ఫన్ ఆఫ్ అంట, అంటే నవ్వుల పాలు చేయడం అంట. నిమ్న వర్గాల్లో హిందుత్వంలో ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దళితులు, ఎస్టీలు, ముఖ్యంగా ఆదివాసీలకు, బీసీలకు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ అనే దేవతలకు కళ్ళు పోసి సాంప్రదాయం ఉంది, చికెన్ మటన్ పెట్టేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. కానీ ఇవన్నీ ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, పప్పన్నం తినటానికి ఒక దేవుడు, ఒకడు ఆంజనేయులు అంటారు, ఒకటి వెంకటేశ్వర అంటారు, అయ్యప్ప మాల అంటే ఇంకోటి లేదు, శివమాల అంటారు. ఆయన వర్డింగ్ ఏదైతే ఉందో చాలా సర్కాజం ఉంది దాంట్లో. అందరూ నవ్వుకుంటున్నారు కూడా బాగా. ఈ మధ్యలో సోషల్ మీడియాలో రెండు ఇవి పెడుతున్నారు, ఈయన ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు. ఎవరు మన ఓవైసీ, ఏ ఓవైసీ నాకు కూడా గుర్తులేదు, చిన్న ఓవైసీ పెద్ద ఓవైతే, కానీ ఒక ఓవైసీ అయితే ఒక మాట మాట్లాడు, ये क्या क्या बोलते हैं, राम बोलते, लक्ष्मण बोलते, ये दुर्गा बोलती, क्या हद, हर एक दिन एक नया 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 क्या है, कितने अरे అన్నాడు ఆయన. कितने అంటే ఎంతది మంది దేవుళ్ళు ఉన్నారా వీళ్ళకు? हर दिन एक नया पैदा होता है, अरे क्या क्या हो रहा है, आज भी और एक नया मैं सुन रहा हूँ, हनुमान जयंती बोलते, रामनवमी बोलते, ये भाग्यलक्ष्मी क्या है, और तो ये कैसा है, से लक्ष्मी तो मैंने सुना है, ये कैसा है. ఇటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సర్కాస్టిక్ మాట్లాడేటువంటి మాటలు. ముందర ఉన్న వాళ్ళు ఈలలు వేయడం, అక్కడ ఈలలు వేశారు, ఇక్కడ కూడా ఈలలు వేశారు. అయితే ఓవైసీ వినండి నేను చెప్పేది, నవ్వుతున్నారు, చక్కగా ఎంజాయ్ చేశారు అన్న భాషను, రేవంత్ అన్న భాషను.
ఎంజాయ్ చేశారు, నవ్వుకుంటున్నారు, బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే హిందూ అనేటోడు ఒక పిచ్చోడు, ఏం చెప్పినా నవ్వుతాడు, ఆనందిస్తాడు. మంచిదే లేరా వాడు, వాని మానాన వాడిని వదిలేరా, వాడు ఊకే. ఇది కదా హిందూది. ఇది ఇది బలహీనత అయిపోయింది రాజకీయాల్లో ఎంత బలహీన. సర్ తన్ సే జుడా, తలలు ఎగిరిపోతాయి అని హిందూ ఎప్పుడైనా అన్నాడు అనుకోండి, ఒళ్ళంతా దగ్గర పెట్టుకుంటారు. అప్పుడు ఇట్లా మాట్లాడరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేను కూడా అంటాను, బహుళత్వము మన గొప్పతనం. కనుక మీరు ఏ మతంలో ఉన్న దేవీ దేవతలు అనేది విన్నారా అమ్మా మీరు ఎప్పుడన్నా? దేవీ దేవతలు, దేవి ఉంటదన్నా ఎక్కడన్నా? ఏ మతంలో ఉంది చెప్పండి? దేవుడు అంటే మగాడే, కానీ అర్ధనారీశ్వర తత్వము ఇలాంటివి ఒక లిబరల్ థాట్ అండి. ఇది ఒక లిబరల్ థాట్, ఇది అకామిడేటివ్, నిజంగా కూడా అకామిడేటివ్, అందరినీ కలుపుకుపోయేది హిందుత్వం. దీన్ని బలహీనతగా పాలిటిక్స్ లో, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ విషయంలో సీనన్న చాలా బాగా చెప్పారు. ఆయన స్కూల్ ఒకటి, కాలేజ్ ఒకటి, యూనివర్సిటీ ఒకటి, అట్లా చెప్పడానికి. అంటే రోజు పార్టీ మారాడు అంటే బాగుండదు కదా. నేను రోజు ఒక పార్టీ మారాను అంటే అది బాగుండదు కదా. ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, మనమంతా కూడా ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్నాం. నేషనల్ మీడియాలో కూడా డిబేట్ లో ఒక ఆయన చెప్తున్నాడు, అరే ఆయన అట్లా మాట్లాడలేడు హిందుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండే ఏబీవీపీ, ఆయన బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్, అట్లా ఎట్లా మాట్లాడలే. అనవసరంగా మీరు ఆయన బదలాం చేయకండి అంటే ఇప్పుడు రక్షించుకోవడానికి ఏబీవీపీ అడ్డం వస్తుంది, ఇప్పుడు కాపాడుకోవడానికి ఏబీవీపీ అడ్డం